సంక్షేమం ప్రతి ఇంటికి అందింది, అందుకని 175 అవుట్ ఆఫ్ 175 రావాలని కోరుకుంటున్నా. బట్ నా నాలెడ్జ్ ప్రకారంగా అయితే 100 నుండి 120 సీట్స్ అయితే పక్కా వస్తాయి అనుకుంటున్నా. అపోజిషన్ అనేది జగన్ గారికి నాకు తెలిసి 2013 నుంచే ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ షర్మిల తోడవని, సునీతారెడ్డి తోడవని, పవన్ కళ్యాణ్ ఒకటవని, చంద్రబాబు అని, మోడీ అవన్నీ అందరు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పీకలేరు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. ఒకటే చెప్తున్నాడు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నారు. అందరింట్లో మంచి జరిగింది కాబట్టి ఆయన అడుగుతున్నాడు. ఏ లీడర్ అయినా ఇప్పుడు దాకా ఎక్కడ అడగలేదు. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. బట్ ఏం సొంత చెల్లి అయిందంటే ఆమెకి జగన్తో పొత్తు కుదరలేదు. ఎందుకు కుదరలేదంటే ఆయన ఫ్యామిలీ విభేదాలు ఉండడం కారణంగా, లేకపోతే సీఎం పదవి అడిగిందేమో, అందుకోసం పొత్తు కుదరలేదు అనుకుంటా. బ్లడ్ అయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వేరే పార్టీ ఎందుకు పెట్టుకుంది, ఫస్ట్ తెలంగాణలో ఎందుకు పెట్టుకుందాం ఆ పార్టీ, తర్వాత ఇక్కడ కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చింది. ఒకవేళ జగన్కి వ్యతిరేకం ఉంటే ఫస్ట్ ఇక్కడే కాంగ్రెస్లో చేరి, లేకపోతే టీడీపీతో పొత్తులో ఉండి రాజకీయం చేయొచ్చు కదా. ఇక్కడ ఎందుకు పార్టీ పెట్టింది? ఫస్ట్ ఆమెని ఒకసారి ఆలోచించుకోమనండి. ఎందుకంటే జగన్ గారికి వ్యతిరేకం ఉంటే కనుక ఇక్కడ పార్టీ పెట్టాలి, కానీ ఫస్ట్ తెలంగాణలో పెట్టి అక్కడ పార్టీని అమ్ముకొని కాంగ్రెస్ వాళ్ళకి ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర తీసుకోక అప్పుడు ఏపీకి వచ్చింది. అందుకోసం షర్మిల ఏపీకి సీఎం నెక్స్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ అవుతారండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టారు కదండి. ఇప్పుడు రాజకీయం అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని పెడతా, మీ ప్రభుత్వం వస్తే నన్ను పెడతారు. ఇంకోటి ఏంటంటే తప్పులుంటే కంపల్సరీ ఎవరైనా జైలుకి వెళ్ళాల్సిందే. తప్పులేంది ఎవరు లా అనేది శిక్ష వేయదు, తప్పు ఉంటేనే వేసిద్ది. ఆల్రెడీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంపీ, మాజీ ఎంపీ, ఆయన చెప్పారు. ఏమని చెప్పారు? జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదు, ఆయన తప్పు చేసిన దానికి ఫైన్లు మాత్రమే పడతాయి. ఈ కాంగ్రెస్ టీడీపీ కలిసి ఆయన జైల్లో వేశారు ఒకప్పుడు. అది అందరూ తెలుసుకోవాల్సింది కోరుచున్నాం.